అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక మన వీడియోలో ఈరోజైతే ఆకుకూరలను ఎలా స్టోర్ చేసుకోవచ్చు, మనం మార్కెట్‌కెళ్ళినప్పుడు ఒక 4, 5 రకాల ఆకుకూరలు తెచ్చుకొని, వాటిని నీట్‌గా శుభ్రం చేసుకొని, ఫ్రిడ్జ్‌లో ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది మాత్రం నీకు ఇప్పుడు చూపిస్తానండి. ఈ విధంగా చేస్తే మాత్రం మనం కాయగూరలతో పాటు ఆకుకూరలు, నాన్ వెజ్ అన్నీ కూడా మనం సమపాలలో తీసుకున్నట్టు అవుతుంది. ఇక మీరు ఏమాత్రం భయపడకండి. ఆకుకూరలను చక్కగా తెచ్చుకోండి మీకు నచ్చినట్టుగా అన్ని రకాలను. ఇక నేనైతే ఒక 4 రకాలు తీసుకున్నానండి. ఇక ఇవి వచ్చేసరికి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. కట్టలు కడతారు కదా! అవి గడ్డి అన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసేసుకొని చక్కగా దేనికి దానికి సెపరేట్‌గా ఇలా చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక మనం ఇవన్నీ కూడా మనం ఒక 2, 3 సార్లయితే బాగా కడుక్కోవాలి కదండీ! నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా కడిగి పెట్టుకోవాలి. ఒక బట్ట లాంటిది తీసేసుకొని చక్కగా మెత్తనిది నీడలో ఆరబెట్టేసుకోవాలండి ఈ ఆకుకూరలన్నింటిని. ఆరబెట్టుకున్న తర్వాత చేతికి చెమ్మ అయితే తగలకూడదండి ఆకుకూరలకి. అలా ఆరిపోవాలి. నీడలో గాలికి ఆరితే సరిపోతుంది. ఎండలో మాత్రం ఏమాత్రం పెట్టొద్దు. ఇక కొత్తిమీరనైతే నేను ఈ విధంగా స్టోర్ చేస్తున్నానండి. ఒక బౌల్ తీసుకున్నాను. అందులో చక్కగా కింద టిష్యూ పేపర్ వేసేసి, లోపల అవి కట్ చేయకుండానే కొత్తిమీరని అలా పెట్టానండి. పైన ఒక టిష్యూ పేపర్ ఏసి. ఇది మీకు వారం రోజులు ఈజీగా మీ కలర్ కూడా మారదు. కుళ్ళిపోవడం అలా ఏమీ ఉండదండి. ఇక గోంగూరను కూడా అదే విధంగా నేను కడిగి ఆరబెట్టుకొని ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసి మగ్గబెట్టేస్తున్నానండి ఆకుకూరనైతేను. ఇలా మనం కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ కవర్‌లో పెడితే మాత్రం కుళ్ళిపోతదండి. నిలవ ఉండదు. మీకు ఆ బాధ లేకుండా మళ్ళీ అది పోతుంది అని పట్టించుకోకుండా ఉండడం వల్ల కూడా ఇది తలకాయ నొప్పిగా అనిపిస్తది. మీకు అవన్నీ వద్దు. శుభ్రంగా ఇలా ఏపేసుకోండి. వేపుకున్న తర్వాత ఒక బౌల్‌లో పెట్టుకొని చక్కగాను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత మీరు పప్పు చేసుకోవాలనిపిస్తే పప్పు చేసుకోవచ్చు. కర్రీ చేసుకోవాలంటే కర్రీ, పచ్చడి చేసుకోవాలంటే పచ్చడి, చక్కగా రోటి చట్నీలు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ ప్రొసీజర్‌లో అయితే మీకు అది కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఇంకా మీకు ఎర్లీ మార్నింగ్ పిల్లలతోటి బాక్సుల్లోకి ఇబ్బందయిపోతుంది. సరిగ్గా టైంకి కడగడం, శుభ్రం చేయడం అన్నీ ఇబ్బందయిపోతుంది అనుకోకుండా ఇది ఈజీ అండి. ఇక మీకు గిన్నెడున్న ఆకుకూరను చూసారా ఎంత కొంచెం అయిపోయిందో? ఇది మీకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ కలిసొస్తుందండి. ఆ కాయగూరలు, ఆకుకూరలు ఒకసారి మార్కెట్ నుంచి తెచ్చి పెట్టుకుంటాం కదా! అవి కాకుండా ఫ్రిడ్జ్‌లో ఇంకా గిన్నెలు అవి చాలా ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాలంటే చాలా ఇబ్బంది పడిపోతాము. అందరి ఇళ్లల్లో ఉన్నదే కదండీ! కానీ ఈ ప్రొసీజర్‌లో మీకేంటంటే ఆకుకూరలు కూడా టైంకి తినొచ్చు. చక్కగా మనకు పని తగ్గుతుంది. ఇన్‌స్టంట్‌గా చక్కగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇక పాలకూరండి. పాలకూరైతే ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని నేను సగం 2 భాగాలుగా చేసి పెట్టుకొని, ఒక భాగం వండుకునేటట్టు, మిగిలింది మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్‌లో వేపి పక్కన పెట్టుకునేటట్టు. ఇదే విధంగా నేను స్టోర్ చేసి పెట్టుకుందామని చేశానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, సేమ్ ఇంకా అదే ప్రొసీజర్‌లో వేపి పక్కన పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది చుక్కకూరండి. చుక్కకూరను కూడా సేమ్ అదే ప్రొసీజర్‌లో చక్కగా వేపి పెట్టుకోవాలి. మీకు విటమిన్స్ అనేవి ఎక్కడికి పాడవ్వండి. చక్కగా మనకి ఫ్రెష్‌గా అప్పటికప్పుడే చక్కగా నిల్వ పెట్టకుండా చేసుకుంటున్నాం కాబట్టి, మీకు వీటిలో ఉన్న విటమిన్స్ కూడా ఎక్కడికి పాడవ్వవు. చక్కగా మీకు హెల్త్‌కి అన్నీ కూడా అందినట్టు అవుతది కదండీ! మీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పజెప్తే చక్కగా వాళ్ళు నీట్‌గా క్లీన్ చేసి పెడతారండి. మీరు ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేయండి. సండే హాలిడే వచ్చినప్పుడు మీకివన్నీ రెడీ అయిపోతాయి. ఇవైతే నాకు వారం, 10 రోజులు నేను చూసుకోనవసరం లేదండి. ఇంట్లో ఇంకా వేరేవి కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి. ఇక మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీరొక్కసారి ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.